అమెరికా ఫస్ట్ నినాదంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలకు చెందిన వారి కంటే అమెరికా పౌరులకే అన్ని రకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న వారిని తప్పుడు పత్రాలతో అక్రమ మార్గాల్లో చట్ట వ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని శరవేగంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 205 మంది భారతీయులతో కూడిన విమానం బుధవారం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయానికి ట్రంప్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయం గనక అమల్లోకి వస్తే అమెరికాలోని H-1B, L-1 వీసాలు కలిగిన ఉద్యోగులకు మరిన్ని కష్టాలు ఎదుర్కానున్నాయి. ఇప్పటి వరకు H-1B, L-1 వీసాలు కలిగి ఉన్న వారికి వాటి గడువు పూర్తి కాగానే ఆటోమేటిక్గా ఆ వీసాలు రెన్యువల్ అయ్యేవి. ఈ వీసా ఆటో రెన్యువల్ విధానాన్ని గతంలో అధికారంలో ఉన్న జో బైడెన్ తీసుకువచ్చారు. అయితే బైడెన్ కల్పించిన ఈ వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని 2 రిపబ్లికన్ సెనేటర్లు తాజాగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. H-1B, L-1 వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ విధానం అనేది ఇమ్మిగ్రేషన్ అమలు చేసేందుకు అత్యంత ప్రమాదకరమైందని ఆ సెనేటర్లు పేర్కొన్నారు. H-1B, L-1 వీసాల గడువును పొడిగిస్తూ కొన్ని నెలల క్రితమే బైడెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఆ వీసా గడువు కేవలం 180 రోజులు ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందే డెమోక్రటిక్ ప్రభుత్వం దాన్ని 540 రోజులకు పెంచింది. దీన్ని గత నెల 13వ తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. దీనివల్ల వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డుదారులు, H-1B, L-1 వీసాదారుల భాగస్వాములకు భారీగా లబ్ధి చేకూరింది. వర్క్ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు ప్రయోజనం కలిగింది. అయితే బైడెన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ విధానాలకు అడ్డుకట్టగా మారింది. ఈ ఆటో రెన్యువల్ ఉంటే కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా రూల్స్ కు అడ్డంకిగా మారుతుందని సెనేటర్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని సెనేటర్లు జాన్ కెన్నడీ, రిక్ స్కాట్లు కాంగ్రెస్ రివ్యూ యాక్ట్ కింద గత నెల 31వ తేదీన తీర్మానం ప్రతిపాదించారు. వర్క్ పర్మిట్స్ ను ఆటోమేటిక్ గా 540 రోజులు పొడిగించేలా నిబంధన తీసుకురావడం అనేది ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును దెబ్బతీస్తుందని, అమెరికా భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని సెనేటర్లు తెలిపారు.